హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ వినీత ప్రసాద్ లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చలికాలం కదా, చలికాలంలో కొంతమంది పిల్లలకి వైరస్ అనేది సోకుతుంది. ఇలా గౌద బిళ్ళలు అంటాం దీన్ని, మనం దీన్ని మమ్స్ అని కూడా అంటాము. సో మనం పిల్లలు ఎవరైనా మన పార్క్లోకి వెళ్తారు కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్కరికి ఇలా ఈ సీజన్లో వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని మనం వెంబటే గుర్తించాలి. ఫీవర్ లాగా వస్తుంది ఫస్ట్, తర్వాత సెకండ్ డే అన్నమాట ఈ వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు ఇక్కడ బాగా నొప్పి అనిపిస్తుంది వీళ్ళకి బాగా. ఇక్కడ ఈ గవద బిళ్ళలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ అన్నం తినడానికి కానీ లేదా వాటర్ నోరు తెరలేరు. మా పాపకు కూడా ఒక 2 days అవుతుంది వచ్చి. సో మేము ఫస్ట్ డాక్టర్ సలహా తీసుకున్నాము. నెక్స్ట్ మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలతో ద్వారా మనం దీన్ని తొందరగా నయం చేసుకోవచ్చు. ఇది మాత్రం ఒక 5 days లోపే ఉంటుంది. 5 days తర్వాత మనకి తగ్గుతుంది. ఇక ఇక్కడ 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 అనేది బాగా పెయిన్ వాపు విపరీతంగా వస్తాయి అన్నమాట. చూడండి మా పాపకి ఇలా 2 సైడ్లు వచ్చేసింది. ఫస్ట్ ఈ సైడ్ వచ్చింది ఫస్ట్ డే, సెకండ్ డే వచ్చేసరికి మళ్ళీ ఇటు వచ్చింది. ఇది అనమాట అంటువ్యాధి అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా సరే మరి ఇక్కడ మనం రానియకూడదు. ఒక 3 days వరకు బయటికి పోనీయకూడదు. చల్లటి గాలి కూడా తగలకూడదు చెవుల్లోకి. దీనికి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. అవి ఫస్ట్ ఏంటంటే పసుపు గంధం ఇలా పేస్ట్లా చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలి. వాపున్న దగ్గర కొంచెం నొప్పి అయితే తగ్గుతుంది. మనం ఫీవర్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం ఫీవర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడైతే మా పాపకి అయితే ఫీవర్ అయితే తక్కువగానే ఉంది, ఫీవర్ ఏం రాలేదు. కానీ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది. ఇట్లా పెయిన్ కొంచెం తగ్గాలి అంటే మనం ఇట్లా ఇంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు చేసుకోవాలి. హాట్ వాటర్ తాగుతూ పుక్లిస్తూ ఉండాలన్నమాట. హాట్ వాటర్లో కూడా మనం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వేసి గంటకు ఒకసారి ఇలా పుక్లిస్తూ ఉంటే కొంచెం తొందరగా నయం అవుతుంది. సో ఇలా ఇది నేను ఇప్పుడు మా పాపకి పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, ఇట్లుగండి ఇలా అప్లై చేసుకోవాలి. గంధము పసుపు అనమాట, 2 పక్కల. ఎక్కడైతే మనకు నొప్పి ఉందో అక్కడ మనము ఉదయం సాయంత్రం ఇలా అప్లై చేసుకోవాలి. తొందరగా తగ్గుతుంది. సెకండ్ డే అనమాట. సెకండ్ డే బాగా ఎక్కువ మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రం పెయిన్ అనేది బాగా విపరీతంగా వస్తుంది. వాళ్ళ పాపం తినటానికి తాగటానికి ఏదైనా సరే గొంతు అనేది నొప్పిగా ఉంటుంది. సో ఇదండి గౌద బిళ్ళలు అండ్ మమ్స్ అనేవి ఈ సీజన్లో వస్తేనే జాగ్రత్త. మీరు కూడా చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించండి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన విధానంలో నేను చెప్పేశాను. ఓకే అండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇంకొక చిట్కా ఏంటంటే దొండ ఆకు ఉంటుంది కదండి ఊర్లో మనకి. దొండ ఆకుతోటి మనం కొంచెం పసుపు వేసి నూరి కూడా అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇవి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలో చాలా వస్తాయి. మనకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ వస్తాయి అనమాట. ఈ సీజన్లో వాతావరణం చల్లగా ఉంది, కూల్గా ఉంది కాబట్టి ఇలా ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ఉంటుంది. ఇవి తొందరగా 5 days లోపే తగ్గాలండి, లేకపోతే దానివల్ల చాలా మనకి ప్రమాదాలు అనేవి ఉన్నాయి. ఇదైతే 15 సంవత్సరాల్లో పిల్లలకు మాత్రం వస్తుంది. ఇది దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అట్లా వేరే వాళ్ళ పిల్లలకి కనుక ఉన్నట్లయితే మనకి ఇది అంటువ్యాధి అనేది సోకుతుంది అనమాట. దీని లక్షణాలు ఏంటి మనం తొందరగా గుర్తించాలన్నమాట. గుర్తించలేకపోతే ఇది లాలాజల గ్రంథులు ఉంటాయి మనకి ఇక్కడ కింద గొంతు కింద. ఇక్కడ లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ లాలాజల గ్రంథుల మీద ఎక్కువ అవుతుంది అనమాట. అది నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. జ్వరము, దాని లక్షణాలు వచ్చేసరికి జ్వరము, పంటి దవడ అన్నీ నొప్పిగా ఉంటాయి. తలనొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, డ్రై అయిపోతుంది అనమాట. నోరంతా డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఇది చిన్నపిల్లలు మనకి 15 సంవత్సరాల లోపు అన్నాం కదా, కానీ మనం వెంబటే గుర్తించాలండి. గుర్తించకపోతే వాటిలో ప్రమాదాలు ఏంటంటే మెదడు వాపు వస్తుంది, ఫిట్స్ వస్తాయి, అండ్ ఇంకా చాలా చాలా వస్తాయి అన్నమాట. దీన్ని మనం ఏంటంటే ఫస్ట్ నొప్పిగా ఉంది అని పిల్లలు కొంచెం చెప్తుంటారు కదా, మనకు వాపు కనిపించగానే మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయన దగ్గర మనం ఏంటి పారాసిటమాల్స్ వాళ్ళు కూడా ఇచ్చేది అవే. జ్వరానికి నొప్పులకి అనమాట మన పిల్లలకి ఏమిస్తారు, పారాసిటమాల్ వేస్తారు. సో వీటిని
పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా డేంజర్ అనమాట. ఆ లక్షణాలు తొందరగా కనిపించవు. వాళ్ళకి మెదడువాపు, ఫిట్స్ అలా వస్తాయి అన్నమాట పెద్దవాళ్ళకైతే. సో ఈ గవద పిల్లలు అనేవి ఒక 5 days లోపు కనుక తగ్గకపోతే మనం వెంటనే డాక్టర్స్ని సంప్రదించాలి. మా పాపకు రీసెంట్గా వచ్చిందని, ఇవాళ 2nd day. నేనైతే గంధము, పసుపు ఇక్కడ అవైలబుల్లో మనకు ఉండవు కాబట్టి పల్లెటూరులో అయితే మనకి అన్నీ దొరుకుతాయి, ఆకులు అవన్నీ. మనకి ఇక్కడ ఏం దొరకవు కాబట్టి నేను గంధము, పసుపు ఒకటే అప్లై చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిరప్ తీసుకొచ్చి పోస్తాను. ఉదయం సాయంత్రం సిరప్ వాడాలన్నమాట. హాట్ వాటర్తో 1 hourకి ఒకసారి నేను ఇట్లా పాపకి ఇచ్చి పుక్కిలిస్తూ పంపిస్తున్నా. స్కూల్కి అయితే పంపించట్లేదు, బయటకి ఎక్కడికి పంపించట్లా. మన చలికి కూడా మనం చెవుల్లోకి గాలి అనేది పోకూడదనమాట. చలిగాలికి నొప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.